మనలో చాలామంది ప్రతిరోజు దేవతలని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంతగా నమ్మి పూజిస్తున్న మనకి దేవతలు ఎందుకు కనిపించరు అని? అలాగే మనకు దేవతలు కనిపించినప్పుడు దేవతలకి మనం ఎలా కనిపిస్తామనే డౌట్ వచ్చిందా? అసలు దేవతలు ఎక్కడ ఉంటారు అనేది సైంటిఫికల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అందరికీ అర్థమయ్యేలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. మనం చిన్నప్పుడు డైమెన్షన్స్ గురించి చదువుకున్నాం కదా. ఇప్పుడు పేపర్ పైన ఒక డాట్ని పెట్టామనుకోండి, అది 0 డైమెన్షన్. ఇప్పుడు ఈ డాట్ని ఇంకొక డాట్తో కనెక్ట్ చేసామనుకోండి, అక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇది 1 డైమెన్షన్. ఇప్పుడు 2 లైన్స్ని కలిపారు అనుకోండి, అది ఒక స్క్వేర్ అవుతుంది. ఇది 2 డైమెన్షనల్. ఇప్పుడు 2 స్క్వేర్స్ని కలిపారు అనుకోండి, అది ఒక క్యూబ్ అవుతుంది. ఇది 3 డైమెన్షనల్. మనం ప్రతిరోజు చూసేవి, మన కళ్ళకు కనిపించేవి ప్రతిదీ కూడా మ్యాక్సిమం 3 డైమెన్షన్లోనే ఉంటాయి. సాటి మనిషి అయినా, ఒక జంతువు అయినా, ఒక బిల్డింగ్ అయినా, ఒక వెహికల్ అయినా, ఇలా ప్రతిదీ కూడా 3 డైమెన్షనల్ ఆబ్జెక్టే. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి లెంత్, బ్రెత్, హైట్ అనే 3 పారామీటర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయిన క్యూబ్ని ఇంకొక క్యూబ్తో కనెక్ట్ చేసామనుకోండి, దాన్ని టెసరెక్ట్ అంటాం. ఇది 4 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఈ ఇమేజ్ కొంచెం చూడటానికి కాంప్లెక్స్గా ఉంది కదా. ఇప్పుడు ఈ టెసరెక్ట్ని ఇంకొక టెసరెక్ట్తో కలిపామనుకోండి, దాన్ని పెంటరెక్ట్ అంటారు. ఇది 5 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇది ఇంకొంచెం కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పెంటరెక్ట్ని ఇంకొక పెంటరెక్ట్తో కలిపితే దాన్ని హెక్సారెక్ట్ అంటారు. ఇది 6 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇది ఇంకొంచెం కష్టంగా ఉంది చూడటానికి. సో ఇలా ఒక్కొక్క డైమెన్షన్ని పెంచే కొద్దీ సింగిల్ డాట్ నుండి స్టార్ట్ అయిన ఈ డిజైన్ అనేది ఎంత కాంప్లెక్స్గా మారుతుందో చూసారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ స్టార్ట్ చేసిన పొజిషన్ని ఎక్కడ ఉందో మనమే గుర్తుపట్టలేం. ఏ కార్నర్ చూసినా సరే ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ లాగానే కనిపిస్తుంది. మోడర్న్ ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ థియరీస్ అని చెప్పబడే స్ట్రింగ్ థియరీలో ఈ ప్రపంచంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఇందాక ఇమేజెస్లో పాయింట్స్ అన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూడగలం. కానీ రియల్ వరల్డ్లో ప్రతిదీ కదులుతుంది. భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, ఈ యూనివర్స్ అంతా ఇలా ప్రతిదీ కూడా కదులుతూనే ఉంటుంది. సో ఈ కదులుతున్న ప్రపంచంలో ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామనే పాయింట్ మనం తెలుసుకోవడం అనేది అసాధ్యం. మన డయాగ్రామ్ యొక్క 4th డైమెన్షన్ ఇమేజ్ని చూస్తేనే చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. అలాంటిది దీని యొక్క 11 డైమెన్షనల్ ఇమేజ్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఒక క్యూబ్ అనేది 3 డైమెన్షనల్, అంటే మనం ఉండే ప్రపంచం. ఇంత పెద్ద డైమెన్షనల్ వరల్డ్లో మన కళ్ళు కేవలం 3D ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడగలుగుతుంది. అలాంటిది మోడర్న్ ఫిజిక్స్లో చెప్తున్న 11 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని చూడటం అంటే చాలా కష్టం. అలాంటిది మన సనాతన ధర్మంలో సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, సువర్లోకం, భూవర్లోకం, భూలోకం, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు అనే 14 లోకాలు అనబడే 14 డైమెన్షనల్ ప్రపంచంలో ఉండే దేవతలను మనం కళ్ళతో చూడగలమా? అలాంటిది మోడర్న్ ఫిజిక్స్లో చెప్తున్న 11 డైమెన్షనల్ వరల్డ్ని అసలే చూడలేం. ఇంకా మన పురాణాల్లో అయితే మోడర్న్ ఫిజిక్స్లో చెప్తున్నట్టు 11 కాదు 14 డైమెన్షన్స్ ఉన్నాయి అంటున్నాయి. సో 4th డైమెన్షన్లో ఉంటున్న వాటినే చూడలేని మనకి 14th డైమెన్షన్లో ఉన్న దేవతలు ఎలా కనిపిస్తారు? అందుకే మన పురాణాల్లో దేవతల కోసం కొన్ని వందలు, వేల సంవత్సరాల తపస్సులు చేసేవారు అని సింబాలిక్గా చెప్పేవారు. మనం ప్రజెంట్ చెప్పుకుంటున్న స్ట్రింగ్ థియరీ అయినా లేక ఎం థియరీ అయినా అన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ థియరీస్ని చెప్తున్నాయి. ప్రతి డైమెన్షన్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే FM రేడియోని చూడండి. FM రేడియోలో మనం 93.5 FMకి ట్యూన్ చేస్తే అది 93.5 FM ఛానల్కి ట్యూన్ అవుతుంది. అలాగే 99.3 FM ఛానల్కి ట్యూన్ చేస్తే 99.3 FM ఛానల్కి మాత్రమే ట్యూన్ అవుతుంది. అలాగే ఈ మల్టీ డైమెన్షనల్ వరల్డ్లో కూడా మనం 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉంటున్నాం. అలాగే దేవతలు మనకన్నా అప్పర్ లోకాలలో అంటే హయ్యర్ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న రీజియన్స్లో ఉంటున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 వరల్డ్స్కి వేరే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళు మనకి కనబడరు. ఈ కాన్సెప్ట్ని మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్తారు. అలాగే కొన్నిసార్లు మనం FM రేడియోలో ఛానల్ని ట్యూన్ చేస్తున్నప్పుడు వేరే ఫ్రీక్వెన్సీస్ అనేవి ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవడం వల్ల ఒకే ఛానల్లో 2 ఛానల్స్ యొక్క సౌండ్స్ అనేవి వినిపిస్తుంటాయి. దీన్నే ఫ్రీక్వెన్సీ ఓవర్లాప్ అంటారు. దీని గురించే మన పురాణాలలోని కొన్ని సన్నివేశాలలో యక్షులు, గంధర్వులు, కిన్నరులు లాంటి వేరే లోకాలలో ఉండే జీవులు భూలోకంకి వచ్చి కొన్నిసార్లు ఇరిక్కిపోయారు అని సింబాలిక్గా చెప్పేవారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అప్పర్ డైమెన్షన్స్కి, లోవర్ డైమెన్షన్స్కి ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఒక డైమెన్షన్స్లో ఉండే లైఫ్ ఫామ్స్ అనేవి ఇంకో డైమెన్షన్లోకి వస్తాయి అని సింబాలిక్గా చెప్పారు. మనం నార్మల్గా చూడగలిగేది 3 డైమెన్షనల్ వరల్డ్ మాత్రమే అని చెప్పుకున్నాం కదా. కానీ మన పురాణాలలో వందలు వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసిన ఋషులు, యోగులు
ఈ మల్టీ డైమెన్షనల్ వరల్డ్స్ని చూశారు అని, తపస్సులు చేసి దైవలోకాలకు వెళ్ళారు అని చెప్పబడుతున్నాయి కదా. ఈ మోడర్న్ రీసెర్చ్లో కూడా మెడిటేషన్ వల్ల బ్రెయిన్లో గామా వేవ్స్ పెరుగుతాయని చెప్తున్నారు. అంటే మెడిటేషన్ వల్ల మన మైండ్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో సనాతన ధర్మంలో దేవతలను చూడాలి అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సులు చేయాలి అని చెప్పడం వెనుక యాక్చువల్లీ హైయర్ డైమెన్షన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనిషి మైండ్ని ట్రైన్ చేయాలి అని సింబాలిక్గా చెప్తున్నారు. మోడర్న్ ఫిజిక్స్లో 11 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎంత అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతున్నా సరే మనం ఉంటున్న ఈ 3 డైమెన్షనల్ వాల్ని దాటి 4th డైమెన్షన్ని చూడలేకపోతున్నాం. అలాంటిది మన పురాణాల ప్రకారం 14th డైమెన్షన్లో ఉంటున్న ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఆ దేవతా శక్తిని మనం చూడలేకపోతున్నాం కాబట్టి అసలు లేదు అనుకోవడం మన అమాయకత్వం. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ అయిన అసలు దేవతలు మనల్ని చూడగలరా లేదా అనే విషయాన్ని అనలైజ్ చేద్దాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే మనం 3 డైమెన్షనల్ వాల్లో ఉన్నాం కాబట్టి మన కళ్ళు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో డాట్ అనే 0 డైమెన్షన్ని, లైన్ అనే 1 డైమెన్షన్ని, అలాగే స్క్వేర్ అనే 2 డైమెన్షన్ని, అలాగే క్యూబ్ అనే 3 డైమెన్షన్ని ఈజీగా చూడగలిగింది. కానీ ఆవులు, గుర్రాలు, జింకలు లాంటి యానిమల్స్ అనేవి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని చూడలేవు. వాటికి ఓన్లీ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే చూడగల కెపాసిటీ ఉంది. అంటే వాటికి ఈ క్యూబ్స్ అనేవి కూడా ఒక స్క్వేర్ లాగానే, మనం కూడా ఒక పోస్టర్ లాగానో లేక ఒక టీవీలో ఉన్న కార్టూన్ బొమ్మల లాగానే కనిపిస్తాం తప్ప మనం ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ లాగా వాటికి కనిపించం. మనతో పాటు ఇదే భూమిపై ఉంటున్న కొన్ని జంతువులకు మనం చూస్తున్న ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. వాటికి ఓన్లీ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే మనతో పాటు జీవిస్తున్న జంతువులకే మనకన్నా ఒక డైమెన్షన్ తక్కువ చూడగలుగుతున్నాయి. అంటే మనకి ఒక డైమెన్షన్ అనేది ఎక్స్ట్రాగా చూడగలిగే కెపాసిటీ మనకుంది. అలాగే 4th డైమెన్షన్లో ఉన్న జీవాలకు 4th డైమెన్షన్తో పాటు దాని కింద ఉన్న ఈ 3 డైమెన్షన్లు అన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే 10th డైమెన్షన్లో ఉన్న జీవులకు 10th డైమెన్షన్తో పాటు వాటి కింద ఉన్న 9 డైమెన్షన్స్ అన్నీ కూడా చూడగలవు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే మనకి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని చూసే పవర్ ఉంది కాబట్టి ఆవులు చూడగలుగుతున్న 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్తో పాటు మనం ఇంకో ఎక్స్ట్రా డైమెన్షన్ని చూడగలుగుతున్నాం. అలాంటిది మనకన్నా హయ్యర్ డైమెన్షన్స్లో ఉంటున్నారు అని చెప్పబడుతున్న ఆ దేవతలకి మనం చూస్తున్న ఈ డైమెన్షన్స్తో పాటు ఇంకా చాలా డైమెన్షన్స్ అనేవి ప్యారలల్గా కనిపించగలవు. సో ఆవులు మనల్ని ఎలా అయితే మన ఒరిజినల్ షేప్లో చూడలేవో, కానీ మనం వాటిని ఒరిజినల్ షేప్లో అంటే 3 డైమెన్షనల్ షేప్లో చూడగలమో, మనకన్నా హయ్యర్ డైమెన్షన్స్లో ఉంటున్న దేవతల్ని కూడా మనం చూడలేము. కానీ వాళ్ళకి ఉన్న ఎక్స్ట్రా డైమెన్షనల్ పవర్ వల్ల వాళ్ళు మనల్ని చూడగలరు. ఫైనల్గా దేవతలు మన కళ్ళకు ఎందుకు కనిపించరు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని, అలాగే స్ట్రింగ్ థియరీ ప్రకారం ఏ డైమెన్షన్లో ఉంటున్న స్పీషీస్కి అంటే జీవులకు ఎలాంటి పవర్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. త్వరలోనే వాటి గురించి ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. జై హింద్.